బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని సినీ ప్రముఖులను ప్రశ్నించిన సిఐడి నటులు దగ్గుబాటి రానా, యాంకర్ విష్ణుప్రియలను విచారించింది. బ్యాంక్ స్టేట్మెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు సిఐడి అధికారులకు ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ తో చేసుకున్న అగ్రిమెంట్స్ పైన కూడా ఆరా తీశారు అధికారులు. రానా, విష్ణుప్రియల స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు అధికారులు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రచారం చేయడంతో రాష్ట్రంలో చాలా మంది యువత మృతి చెందారు. సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో విచారణను వేగవంతం చేశారు సిఐడి అధికారులు. అందులో భాగంగానే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు నోటీసులు జారీ చేసింది సిఐడి. రోజుకు ఒకరిద్దరిని విచారిస్తోంది సిఐడి సిట్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతం చేశారు సిఐడి అధికారులు. ఈ కేసులో ఎంక్వైరీకి హాజరయ్యారు సినీ నటుడు దగ్గుబాటి రానా, యాంకర్ విష్ణుప్రియ. సిఐడి నోటీసులతో హైదరాబాద్లోని లక్డీకాపూల్లోని సిఐడి కార్యాలయానికి వచ్చి అధికారులు అడిగిన వివరాలు చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన తరువాత వాటి మీద వచ్చిన లావాదేవీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించిన పేపర్లను సిఐడి అధికారులకు ఇచ్చారు దగ్గుబాటి రానా, విష్ణుప్రియలు. ఆర్థిక లావాదేవీలపైనే ఫోకస్ చేశారు సిట్ అధికారులు. ప్రమోషన్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఖాతాల్లో జమ అయిందని ఆరా తీశారు. హవాలా మార్గాల ద్వారా చెల్లింపులు జరిగాయా అని ఎంక్వైరీ చేశారు. ప్రముఖులు ప్రచారకర్తలుగానే ఉన్నారా, లేక అంతకు మించి వీరికి ఏమైనా ముఖ్య పాత్ర ఉందా అనే కోణంలో నిశితంగా పరిశీలిస్తున్నారు సిఐడి అధికారులు. ఈ కేసులో దగ్గుబాటి రానా, విష్ణుప్రియలను వేర్వేరుగా ఎంక్వైరీ చేశారు. దాదాపు గంటన్నర పాటు విచారించి రానా, విష్ణుప్రియల స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్నారు సిఐడి సిట్ అధికారులు.